మీ అందరికీ ఎంత నమ్మకం ఉండదో నాకు తెలియదు వస్తుందని ఆశతో అప్లై చేసుకున్నారు. కొంతమందికి వచ్చింది, ఎందుకంటే నాకు తెలుసు మా డ్రైవర్ కూడా అప్లై చేసుకున్నాడు 6-7 ఏళ్ళ కింద, ఇప్పటివరకు రాలే ఆయనకు. సో అందువల్ల వచ్చినప్పుడు సంతోషపడ్డారు. కానీ గృహప్రవేశాలు కూడా అయినట్టున్నాయి కదా కొంతమంది అన్న, ఆయనే కాలేదు, ఇంకా గృహప్రవేశం కాలేదు. కానీ ఇంటి తాళాలు ఇచ్చారు కదా, తాళాలు ఇచ్చినాక గృహప్రవేశం ఎందుకు అవుతుంది నాకు అర్థం కాని విషయం. తాళాలు ఇచ్చారు కానీ మళ్ళీ లోపలికి ఓడిస్తలేదు. అంటే గృహప్రవేశం జరగాల్సిన టైంలో గృహ బహిష్కరణ జరుగుతుంది, అవునా కదా? గృహప్రవేశం జరగాల్సిన టైంలో గృహ నిషేధం జరుగుతుంది. తాళాలు ఇచ్చినాక తాళాలు మళ్ళీ తీసుకుంటా లేదా లోపలికి పోతామంటే గేట్ దగ్గర ఆపుతున్నారు. మీ ఇంటికి మీరు పోవడానికి గేట్ దగ్గర ఆపుతామని ఏం చేయాలి? అది వీళ్ళు కదా, మీ పేరు మీద ఇచ్చారు, మీ పేరు మీద కాగితం ఉన్నది, మీ పేరు మీద తాళం చేలు ఉన్నాయి. కానీ గేట్ దగ్గర పోయి మా లోపలికి పోతా అంటే లేదు మీరు పోవద్దంటారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన సెక్రటరీ పోతా అంటే పోవద్దు అని ఆప్తే ఎట్లుంటుంది? ఆపుతారు అట్లా. అసెంబ్లీకి ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అసెంబ్లీ గేట్ దగ్గర పోగానే పోలీసులు పోదు మీరు ఇక్కడే ఉండండి అంటే ఆగుతారా? ఒప్పుకుంటారా? మరి మీ అసెంబ్లీకి గెలిచిన వాడు అసెంబ్లీలోకి పోగలిగినప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాడికి ఎందుకు పోకూడదు అని అడుగుతాను. నేను ఎందుకు పోకూడదు అంటే అయ్యాల కరెంట్ లేదు అంటున్నారు. కరెంట్ లేదు, వాటర్ లేదు, లిఫ్ట్లు పనిచేయవు, లిఫ్ట్లు ఇంకా పెట్టలేదు లేదా పెట్టిన చెడిపోతాయి. మరి ఏంటి పరిస్థితి? అసలు ఎవడన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చినాక కూడా ధర్నా చేయాల్సి వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి. దేశాన్ని పాలించే పార్టీలు, రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు, అంతకుముందు పాలించిన పార్టీలు, భవిష్యత్తులో మేమే పాలిస్తామన్న పార్టీలు. మరి వీళ్ళు ఎవ్వరూ డబుల్ బెడ్రూమ్ మీద కొట్లాడకుండా ఒక్క సిపిఎం వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? ఇది కూడా మీరు ఆలోచించాలి. సిపిఎంకు నిజంగా అభినందించాలి మీరు. ఎందుకంటే ఇవాళ పేదల పక్షాన సిపిఎంకి ఏమి ఎమ్మెల్యే కొరకో ఎంపీ కొరకు కొట్లాడతలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాకు లీడర్ కొరకు కొట్లాడతలేరు. అయ్యా పేదల కష్టాల్లో ఉన్నప్పుడు ఎర్ర జెండా వాళ్ళకి అండగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే కొట్లాడుతున్నారు. అందువల్ల ఎవడు లీడరు ఎవడు బ్రోకర్ కూడా అర్థం చేసుకోకపోతే మోసపోతారు. సో మీరు లీడర్లు కావాలి. మీరు ఒక్కొక్కరే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 500 మంది ఒక్కొక్కరు ఒక సిపిఎం నాయకుడు అయిపోతే ఏ బ్రోకర్ కూడా దగ్గరికి రాడు. సో అందువల్ల ఆ రకంగా రావాలి. ఇక మరొకటి ఎన్ని ఇళ్ళు ఇవి? 60,000 ఇళ్ళు. ఇట్లున్న పరిస్థితి 60,000 ఇళ్ళు. 60,000 ఇళ్లలో ఏంటి పరిస్థితి? ఇవాళ మేము జిహెచ్ఎంసీ అధికారులను అడిగాం, వాళ్ళ నివేదికలు కూడా చూసిన నేను. ఇందులో మొత్తం మౌలిక వసతులు, కరెంటు, వాటరు, లిఫ్ట్లు ఇవన్నీ పూర్తి చేయాలంటే 622 కోట్లు ఖర్చు అవుతుంది అంచనా. ఈ మధ్య మంత్రి ఓ మీటింగ్ పెట్టిన అధికారులకు. మాకున్న సమాచారం ఏంటంటే ఆ మీటింగ్లో కూడా మంత్రి గారికి అధికారులు చెప్పారట, ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న మీకు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అహ్మద్గూడ నుంచి మొదలుకొని కొల్లూరు వరకు, మీకు తూముకుంట నుంచి మొదలుకొని అన్ని ప్రాంతాల్లో దాదాపు అనేక ప్రాంతాలు ఇవి కట్టారు. దాదాపు 60,000 ఇళ్ళు కట్టారు. బహుశా తెలంగాణలో ఎక్కడా కూడా ఇట్లా కట్టలే. సో ఎందుకంటే హైదరాబాద్లో కనబడితే తెలంగాణ అంతా ఓట్లేస్తారు అనుకున్నారు. కట్టినోడు ఓడిపోయాడు. కానీ ఓడినాక వెళ్తున్న ఇండ్లు అవుతున్నాయి కదా. మరి ఈ ఇండ్లు పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా? 10 నెలలు అయిపోయింది. 10 రోజులు అయినాక సిపిఎం వాళ్ళని ధర్నా చేయలే, 4 రోజులు ధర్నా చేయలే, 2 నెలలు ధర్నా చేయలే. మరి 10 నెలలు అయినాక కూడా ఇవి కాకపోతే ఏమవుతుంది పరిస్థితి? సో ఎందుకు పేదవాడి ఆ ఇంటి కళ, మన రాజ్యాంగంలో జీవించే హక్కు అని ఉంటుంది, రైట్ టు లైఫ్ అని. అంటే జీవించే హక్కు అంటే ఇల్లు లేకుండా ఎట్లా జీవిస్తాడు? సో ప్రభుత్వాలు చాలా కాలంగా చెప్తున్నాయి ఇల్లు కట్టిస్తాం పేదవాడికి, రెంటల్ ఇల్లు కట్టిస్తాం అన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి ఇల్లు కొనుక్కోవాలని కూడా సాధ్యమే లేదు. ఇంకొకప్పుడు బాగ్లింగంపల్లి హౌసింగ్ కాలనీ, మౌలాలి హౌసింగ్ కాలనీ, ముజుంజాయి మార్కెట్ హౌసింగ్ కాలనీ, సంజీవరెడ్డి నగర్ హౌసింగ్ కాలనీ, కేపీహెచ్పి హౌసింగ్ కాలనీ అని ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అని ఉండేది. ఇప్పుడు గత 20 ఏళ్ళుగా ఏఐజీ లేదు. భూమి ఎక్కడన్నా దొరికితే దాన్ని అమ్ముకుంటుంది గవర్నమెంట్. అమ్ముకొని పప్పు బెల్లాలకు ఖర్చు పెడుతుంది. కనీసం ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు అద్భుతంగా అందంగా చెప్పారు,
అల్లుడు వస్తే ఎక్కడ పట్టడు, మేకుంటే ఎక్కడ కట్టేస్తారు, కోడుంటే ఎక్కడ తిరుగుతుంది. ఇవన్నీ చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ప్రామిస్ చేశారు, గెలిచారు, 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అందువల్ల ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేయడానికి ఒక 600-700 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందా? రేపో మాపో బడ్జెట్ పెడతారు, 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది అంటున్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 60,000 పేద కుటుంబాల ఇంటి కళ నిజం చేస్తానికి ఒక 600-700 కోట్లు ఖర్చు పెట్టే మనసు లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే మేము అడుగుతున్నది ఏంటి? అయ్యా గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు పర్మనెంట్. ముఖ్యమంత్రులు మారుతారు, మంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారవు. అందువల్ల ప్రభుత్వాలు పర్మనెంట్ కనుక గత ప్రభుత్వం కట్టిందా ఈ ప్రభుత్వం కట్టిందా కాదు. ఏం సిపిఎం డబుల్ బెడ్రూమ్ కట్టించిందా? మరి మీరంతా ఎందుకు వచ్చారు సిపిఎం పిలిస్తే? సో అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అర్థం కావాల్సింది, అయ్యా అది గత ప్రభుత్వం కట్టిందని మీరు వదిలేయకండి, మీరు మంచి దాన్ని పూర్తి చేసిస్తే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది ఇల్లు, పార్టీలు కాదు, రాజకీయాలు కాదు. సో అందువల్ల ఇవాళ ప్రభుత్వానికి చెప్పేది, అసలు మొదలు ఇల్లు కట్టడంలో ఒక సమస్య ఉంది. వాస్తవంగా ఇవాళ ముషీరాబాద్ వాళ్ళకి ఎక్కడిచ్చారు? మీకు ఎక్కడో తీసుకెళ్ళి 30-35 కిలోమీటర్ల తర్వాత ఇచ్చారు. అక్కడ స్కూళ్ళు ఉన్నాయా, ఆడ హాస్పిటల్ ఉందా, అక్కడ నుంచి బస్సు ఉందా, మరి వాళ్ళు ఎక్కడ వచ్చి పనిచేయాలి? మీకు ఉదాహరణకు మీరు ఎక్కడో అహ్మద్నగర్లో పనిచేయాలంటే అక్కడ ఏమైనా పని దొరుకుతుందా? ఎందుకంటే పని కూడా ఎంత దొరుకుతుంది? ఇప్పుడు ఇంట్లో పనిచేసే వ్యక్తి, నేను సాకేత్ కాలనీలో ఉండేవాడిని జవహర్ నగర్ దగ్గర. ఆడ ఒక ఇంటికి ఇప్పటికీ నాకు తెలుసు, ఒక ఇంట్లో పని చేస్తే 2,000-2,500 ఇస్తారు. అదే జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్ ఏరియాలో పనిచేస్తే, లేదు నేను ఫిలిం నగర్ దగ్గరలో ఉంటా, మా ఇంట్లో పనిచేసేవారు మేము 10,000 ఇస్తున్నాం. అంటే ఒక ఊరవతల పని చేస్తే 2,000 దొరికేది, ఊరి మధ్యలో పనిచేస్తే 10,000 ఆదాయం వస్తుంది. మీరు ఇవాళ ఇల్లు తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చారు? ఊరవతలు ఇచ్చారు. సో ఊరవతలు ఎమ్మెల్యేల క్వార్టర్లు ఊరవతలు కట్టలే, సిటీ మధ్యలో కట్టిండు. పోనీ ఎక్కడో చోట ఇల్లే లేనప్పుడు అది ఎక్కడో చోట అది ఇవాళ కాకపోతే రేపైనా పెరుగుతుంది కదా, నగరం అభివృద్ధి అవుతుంది కదా, ఆ అవకాశాలు వస్తాయి కదా అని ఆశపడ్డా. కానీ అది ఎప్పుడు పెరగాలి? ఇవాళ జూబ్లీ హిల్స్ వాళ్ళకి కొల్లూరులో ఇచ్చారు, ముషీరాబాద్ వాళ్ళకి అహ్మద్నగర్లో ఇచ్చారు. అది కానీ ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి 30-35 కిలోమీటర్లు. మొదలు ఇవాళ ఇల్లు రావడం ఒక ఎత్తు అయితే అక్కడ పనులు దొరకాలి, లేదా అక్కడి నుంచి ఇక్కడికి రవాణా సదుపాయం ఉంటే ఇక్కడికి వచ్చి పని చేసుకుంటారు. పోనీ ఇన్ని కష్టాలు అనుభవించి ఇల్లు వచ్చింది కదా అని ఆనందపడదామంటే ఇల్లు రాలే, తాళం చేసింది. సో ఇల్లు రాక తాళం చేసి ఏం చేస్తాం? ఆ తర్వాత ఇంకో సమస్య ఉంటుంది. మీరు ఇళ్ళకి వెళ్ళినాక జరగబోయే సమస్య ఇంతకుముందు కూడా మాట్లాడిన దశరథులు చెప్పారు. ఏంటి? ఆడిపోయినాక మళ్ళీ మీరు 10 అంతస్తులు ఇల్లు, 10 అంతస్తుల ఇల్లు మెయింటెనెన్స్ చాలా ఖర్చు ఉంటుంది. ఇప్పుడు నేను 23 అంతస్తుల ఇళ్లలో ఉన్నా, నాకు బాగా తెలుసు మాకు ఎంత ఖర్చు అవుతుందో. నెలకు ఇంటికి కిరాయి ఎంత ఖర్చు అవుతుంది. సో మీకు అంత కాకపోయినా కొంత అవుతుంది. ఇప్పుడు 10 అంతస్తుల ఇల్లు, దానికి కావాల్సిన లిఫ్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది, దానికి కావాల్సిన కరెంటు బిల్లు ఉంటుంది. ఇక్కడ బాలలింగంపల్లిలో అంబాడి బస్సులో మేము చూసాం, ఆడ 126 ఇళ్ళకి 60,000 బిల్లు వస్తుంది నెలకు కరెంటు బిల్లు. నెలకు కరెంటు బిల్లు 60,000 వస్తున్నాయి. ఆడ ఉన్న పరిస్థితి ఏంటంటే లిఫ్ట్ పని చేయక, కరెంటు బిల్లు కట్టలేక, ఆ లిఫ్ట్ ప్రాబ్లం వస్తే రిపేర్ చేయలేక 10 అంతస్తులు ఎక్కుతాను దిగుతాను రాదా, అలాంటి పరిస్థితి ఉంది. సో మీరు పోయే ఇళ్ళ దగ్గర ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే 2 అంతస్తులు అంటే 3 అంతస్తులు అంటే ఎక్కుతారు, 10 అంతస్తులు ఎక్కడానికి సాధ్యమవుతుందా? అయితే ప్రభుత్వం కట్టినప్పుడు మంచి పని చేశారు, కింద షాపులు కట్టారు, ఆ షాపుల్లో వచ్చే రెంట్తో ఈ మెయింటెనెన్స్ వెళ్ళాలని ప్లాన్ వేశారు. కానీ జరగబోయే పరిణామం కూడా ఏంటంటే ఈ షాపులు వచ్చే రెంట్ తక్కువ ఉంటుంది, ఆడ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా మిషన్ భగీరథ నుంచి నీటి కనెక్షన్ ఇవ్వాలి, అవి పూర్తి కాలే. బోర్ ఎల్లకాలం నడుస్తూనే ఉండాలి, ఆ బోర్ నడుస్తున్న కొద్దీ కరెంటు కాలుతుంది. సో ఈ మెయింటెనెన్స్ ఖర్చులు, ఈ లిఫ్ట్లు పనిచేయాలి, లిఫ్ట్ సర్వీసింగ్ ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఇప్పటికే కొన్ని చోట్ల మనిషి ఇంటి నుంచి ఈ షాపులు సరిపోక 500 వసూలు చేయడం కూడా మొదలైంది. రేపు ఇక్కడ కనుక మీరు ఇలా సిపిఎం నాయకులను కాక ఇంకెవరినో బ్రోకర్లను నమ్ముకున్నారనుకో, ఏం జరుగుతుందంటే వాడు 500 అవసరం ఉంటే 1000 రూపాయలు అడిగి 500 జేబులు వేసుకుంటాడు. అందువల్ల మీ అంతటా మీరే చైతన్యవంతంగా కమిటీలు నడుపుకోవాలి. ఆ కమిటీల ద్వారా అవినీతి లేకుండా
ఏ తప్పులు జరగకుండా జాగ్రత్తగా చేసుకుంటేనే ఇది మెయింటైన్ అవుతుంది. లేకపోతే ఇల్లేతో వస్తుంది కానీ మీకు ఇల్లకనే పండుగ కాదంటారు చూడండి, అట్లా అవుతుంది. ఇల్లు వస్తుంది కానీ ఆ ఇంట్లో ఉండడం కాస్ట్లీ అవుతుంది. దానికన్నా నేను పాత ఇంట్లో ఉన్న సుఖంగా ఉన్నా అనే పరిస్థితి రాకూడదు. అందువల్ల ఇప్పుడు మనం కొట్లాడాల్సింది మీకు ఇచ్చిన ఇళ్ళకి కరెంట్ రావాలి, నీళ్లు రావాలి, లిఫ్ట్లు పనిచేయాలి, ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉండగలగాలి, అక్కడ స్కూల్ సదుపాయాలు ఉండాలి, ఆసుపత్రి సదుపాయం ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఆర్టీసీ బస్సు ఉండాలి, రవాణా ఉండాలి మీరు పనిచేసుకోవడానికి. ఇదంతా దీని కొట్లాడాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటున్న సమయంలో కూడా వీటి ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే మళ్ళీ మీరు ఉన్న చోట ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిందే మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి కాదు. మీరు చైతన్యయుతంగా ఉండకపోతే మీ ఇంటి కళ పూర్తి కాదు. అందువల్ల ఇవాళ మీరు ఈ 500-600 మంది కాదు 60,000 మంది ఉన్నారు. ఈ 60,000 మందిలో ఇంటికి ఇద్దరు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తున్నారు. అంటే 1,00,000 మంది. నేను 1,00,000 మంది అంటలేను, ఒక 10,000 మంది కనుక ఇలాగే ఎర్రజెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తే మీకు 24 గంటలలో కరెంట్ వస్తే నీళ్ళు వస్తుంది, గ్యారెంటీ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా స్వాతంత్రం మనం పోరాడంది బ్రిటిష్ వెళ్ళిపోలేదు, తెలంగాణ పోరాడంది రాలే. అందువల్ల ఎక్కడా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వాలు ఏదో దయచేసి ఇవ్వలే. ప్రజలు పోరాడారు కనుక, ప్రజలు కష్టపడుతుంటారు కనుక, పోరాడుతున్నారు కనుక ఇది ఇస్తే ఓట్లు వస్తాయని చెప్పి ఇచ్చారు. అదేదో మన మీద ప్రేమతో ఇచ్చారనుకుంటే పొరపాటు. కొన్ని దేనికి ఇచ్చినా మన మీద ధన్యవాదాలు చెప్తాం, కారణాలు ఏదైనా ధన్యవాదాలు చెప్తే ఇచ్చిన వాళ్ళు 10 ఏళ్ళు అధికారం కూడా ఇచ్చాం. సో అందువల్ల ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, అయ్యా మీకు కూడా మంచి పేరు వస్తుంది, మీరు కూడా ప్రతి ఒక్కరి ఇల్లు కల, ఇందిరమ్మ ఇల్లు కల అంటున్నారు కదా, మీరు దీనికి కరెంట్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి, మీరు లిఫ్ట్లు మంచిగా చేయండి, లిఫ్ట్లు నడిచేలా చూడండి, ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించండి, ఆ పేదవాళ్ళు ఉండే ఇళ్ళ దగ్గర స్కూలు హాస్పిటల్ కట్టండి, కావాలంటే దీని పేరు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ అని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఏ పేరు పెట్టుకుంటారా, అది కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అంటారా, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ అంటారా, రేవంత్ అన్న ట్రిపుల్ బెడ్రూమ్ అంటారా, అది మీ ఇష్టం. మేమేమంటలేదు, మాకు కావాల్సిన ఇల్లు కావాలంటాను అంతే, అంతేనా కదా. నాకేమి ఎవరి పేరు పెట్టుకుంటేంది, పేరు ఎవరిదైతే ఏంది. సో ఎవరు ఆయన ఒక కవి అంటాడు, ఆ పల్లెక్కులో ఉన్నాడు శర్మ అయితే వరం అయితే దాన్ని బరువు మోసడానికి తెలుస్తుంది కష్టం అన్నాడు. అందువల్ల ఈ శర్మ అయితే వరం అయితేనే మోసేవాడికి తెలుస్తుంది బరువు ఎంత అని. అందువల్ల ఇలా డబుల్ బెడ్రూమ్ పేరు ఆ కాలనీ పేరు మీరు ఏమన్నా పెట్టుకోండి, అది ఎవరు కట్టించారా, కట్టించినోడికి దండం, పూర్తి చేసినోడికి దండం, కట్టించక పూర్తి చేయకపోతే ఇంకో ఎర్రగడ్డ పట్టుకొని దండం పోరాడు. ఇది మనం చెప్పాలి. అందువల్ల ఇవాళ మీకు చెప్పాల్సింది ఇప్పుడు ఈ 500-600తో పని కాదు. అందువల్ల రాబోయే కాలంలో సిపిఎం కూడా పిలిపించేది ఏంటంటే నా విజ్ఞప్తి, ఇంకా ఎక్కువ మందిని మీరు మొబిలైజ్ చేసి సమీకరించి పోరాడాలి. అయిపోయింది అనుకుంటే పొరపాటు, ఈ లోపల అయిపోయిందని చెప్తారు. తెలంగాణ వస్తుంది నిన్నే చెప్పి 10 ఏళ్ళు చెప్పి 2004లో సురువు పెడితే తెలంగాణ రేపు వస్తుంది, మాపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని 10 ఏళ్ళ తర్వాత వచ్చింది. 10 ఏళ్ళ తర్వాత డబుల్ బెడ్రూమ్ కావాలా మీకు, ఇప్పుడు కావాలా? సో మీరు ఏమీ అడగకపోతే మీరు రేపు వస్తుంది, అయిపోయా కరెంట్ వస్తుంది, ఎల్లుండే ఎక్కుడే లిఫ్ట్ ఎక్కుడే మీరు అని రోజు మిమ్మల్ని లిఫ్ట్ ఎక్కిస్తారు. సో రోజు లిఫ్ట్ ఎక్కితే పని కాదు. అందువల్ల ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయండి. అక్కడికి వెళ్ళాక కూడా మీరు ఇవాళ కాకపోతే రేపైనా ఈ పోరాటం ఖచ్చితంగా విజయవంతమవుతుంది. నేను పర్సనల్గా సిపిఎం జరిపిన అనేక పోరాటాలు 40 ఏళ్ళుగా చూస్తున్న వాడిని. సిపిఎం కనుక ఒక అంశం పైన పోరాడితే ఆ జేజమ్మ దిగొచ్చినా తగ్గే ప్రసక్తి ఉండదు. అందువల్ల ఆ సినిమాలో ఏదో డైలాగ్ చూడు, తగ్గేదే లేదని. సో అందువల్ల ఖచ్చితంగా సిపిఎం ఎర్రజెండా పట్టుకున్న పోరాటాలు విజయవంతం అవుతాయి. ఎందుకంటే ఇందులో స్వార్థం ఉండదు, ఎవడు 5 పైసలు తినటోడు లేడు. నేను ఇక్కడ ఉన్న 40 ఏళ్ళుగా చూస్తున్నా, 30 ఏళ్ళుగా చూస్తున్నా. ఈ 40 ఏళ్ళలో ఎన్నడూ ఛాయ్ తాగితే కూడా తాగండు. అందువల్ల మీకు ఏ పైసా ఖర్చు కాకుండా పని అవుతుంది. కానీ ఖచ్చితంగా కలిసి ఉండాలి, కొట్లాడాలి, పోరాడాలి. మీ ఇంట్లో కూర్చుంటే మీకు ఇంటికి కూడా వచ్చి పనిచేసి పెడతారు అనుకోకండి. అందువల్ల మీకున్న గ్రూపుల్లో ఈ వార్తలు కావాలంటే ఇవాళ రేపు అన్ని ఫోన్లు వచ్చాయి, ఈ ఫోటోలు తీయండి, ఈ పోరాటం గురించి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ పోరాటం ఎప్పుడని సిపిఎం మిమ్మల్ని అడగడం కాదు, మీరు సిపిఎం నాయకులు అడగాలి. మళ్ళీ ఎప్పుడు పెడతారు సార్ 10,000 మందితో మనం పోరాడదామని. మీ నుంచి అలా వస్తేనే పార్టీ నాయకత్వం అవుతుంది. పార్టీ పని కాదు, సిపిఎం పని కాదు, మీ పని, ప్రజలందరి పని.
నీకు నాయకత్వం వహించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు, కానీ మీరే కదలకపోతే వాళ్ళు పనిచేసి పెట్టలేరు కదా. సో అందువల్ల రాబోయే కాలంలో కనీసం ఒక 10,000 మందితో కథం తొక్కి డబల్ బెడ్రూమ్లను 10 రోజుల్లో పూర్తి చేయించేదాకా పోరాడాలి. మీలాంటి పోరాటాలకు సిపిఎం అండగా ఉంటుంది. నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా అండగా ఉంటారు. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మళ్ళీ మీరు విజయం సాధించాక మీ గృహప్రవేశాలు అయ్యాక మళ్ళీ మీ ఇంటికి వచ్చి స్వీట్ తిని పోతాం. థ్యాంక్ యూ. వదిలిపెట్టాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఎందుకంటే మేము చెప్పదలుచుకున్నాం, మేము ఉన్నదంతా కూడా అవుట్స్కట్స్లోనే ఉన్నాం. నాకు ఇచ్చింది ఇల్లు కూడా అన్ని అవుట్స్కట్స్లోనే. అవసరమైతే జాతీయ రహదారులను దిగ్బంధం చేసినా సరే మా సమస్యను సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన కౌన్సిల్లో జరిగింది కార్పొరేటర్లు ఎవరన్నా మాట్లాడారంటే ఈ విషయాలు సమస్య గురించి డిస్కషన్ చేయట్లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పార్టీలోంచి వెళ్ళిపోయారు, ఆ పార్టీలోంచి వెళ్ళిపోయారు, రాజీనామాలు చేయండి, ఇట్లాంటి విషయాలు చర్చిస్తున్నారు తప్ప కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ రేపు అసెంబ్లీ కూడా ఇదే పరిస్థితి వస్తే కనుక మా పరిస్థితిని మేము నిలదీయదలుచుకున్నాం. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమస్య మీద రేపు పొద్దున చర్చించాలని చెప్పి, దానికి సంబంధించిన బడ్జెట్ని రిలీజ్ చేయాలని చెప్పి, ఆ రిలీజ్ చేసిన బడ్జెట్తో మా వసతులు కల్పించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కనుక మీరు ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే కనుక రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి, ఆ రకంగా జాతీయ రహదారులు దిగ్బంధం చేసేదే మా సమస్య సాధించుకుంటామని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందరు కూర్చోండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సదుపాయాలు కల్పించాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో